హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్ట్రైట్ పాయింట్లో జగిత్యాలలో నిన్న జరిగిన కేసీఆర్ మీటింగ్ గురించి. కాంగ్రెస్ పార్టీలో కూడా కేసీఆర్కి ఫ్యాన్స్ ఉన్నారంటే నమ్మశక్యం కాదు. కేసీఆర్ మాట తీరే అంతా. అసలు ఆయన నిన్న మాట్లాడిన దాంట్లో ఉన్న హైలైట్స్ ఏంటి? నీటి కష్టాలపై కేసీఆర్ ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశాడు? తొలి సంతకం హైడ్రా మీద చేసి ఉక్కుపాదం మోపుతానని కేసీఆర్ ఎందుకు వాన్ చేశాడు? జీవన్ రెడ్డి చేరికతో కొత్త బాధ్యతలు అంటూ కేసీఆర్ చెప్పిన దాంట్లో ఆంతర్యం ఏమిటి? వయసు కేవలం అంకె మాత్రమే అని కేసీఆర్ చెప్పిన మాటల్లో ఆంతర్యం ఏమిటి? బీఆర్ఎస్ క్యాడరే కాదు, మొత్తం తెలంగాణనే బాస్ ఇస్ బ్యాక్ అనడానికి గల కారణాలేంటి? నిన్న జరిగిన సభలో పాత కేసీఆర్ని జనాలు చూశారా? ఆ పంచులు వింటుంటే పాత కేసీఆర్ని చూసినట్లే ఉందంటున్న ప్రజలు. కాంగ్రెస్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కేసీఆర్. జగిత్యాల మీటింగ్ గురించి ఈరోజు స్ట్రైట్ పాయింట్లో. జగిత్యాల వేదికగా సుదీర్ఘ విరామం తర్వాత జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శంఖారావం పూరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తనదైన శైలిలో విరుచుకుపడుతూ భవిష్యత్తు రాజకీయాలపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? నీళ్ల కష్టాలపై కేసీఆర్ ఆగ్రహం. హైడ్రా పైనే తొలి సంతకం అంటున్న కేసీఆర్. జీవన్ రెడ్డి చేరిక కొత్త బాధ్యతలు. వయసు కేవలం అంకె మాత్రమే అంటున్న కేసీఆర్. ఇక స్టోరీలోకి వెళ్తే, జగిత్యాల వేదికగా సుదీర్ఘ విరామం తర్వాత జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శంఖారావం పూరించారు. తాము మళ్ళీ అధికారంలోకి రాగానే హైడ్రా వ్యవస్థను మొదటి సంతకంతోనే రద్దు చేస్తామని కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. తన మరణాన్ని కోరుకుంటున్న ప్రత్యర్థులకు చురగలు వేస్తూ, నువ్వు 1000 జన్మలెత్తినా నేను చావను, ప్రజా దీవెనలు ఉన్నంత వరకు నన్నెవరూ ఏమీ చేయలేరు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పిల్లి శాపనార్థాలకు ఉట్టిపడదని, తెలంగాణ అభివృద్ధి కోసం తన శ్వాస ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు కేసీఆర్. తెలంగాణను తాము 10 ఏళ్ల పాటు అభివృద్ధి పదంలో నడిపించామని, ఇంటింటికి నల్లా నీళ్లు ఇస్తామని సవాల్ చేసి నెగ్గామని గుర్తు చేశారు. మిషన్ భగీరథ నీళ్లు 5 ఏళ్లు పుష్కలంగా వస్తే ఇప్పుడు ఏ రోగం పుట్టి నీళ్లు రావడం లేదు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కేసీఆర్. శాసనసభలో నిలబడి ఈ రాష్ట్ర చరిత్రలో ఎవడన్నా ఒక ముఖ్యమంత్రి ఈ 5 ఏళ్లలో మిషన్ భగీరథ కంప్లీట్ చేసి ప్రతి ఇంటికి నల్లా పెట్టి మంచినీళ్ళు ఇవ్వకపోతే మల్ల తేపకు నేను నిలబడడం ఓట్లు అడగం అని చెప్పిన ముఖ్యమంత్రి ఎవరన్నా చూసినామా? నేను చెప్పిన మాట అసెంబ్లీలో నిలబడి చెప్పి ఆ 5 ఏళ్లలో మిషన్ భగీరథ నీళ్లు తెచ్చి 100% కులం మతం సంబంధం లేకుండా తండాలు మారుమూల పల్లెలకు కూడా ప్రతి గ్రామానికి ట్యాప్ పెట్టి, ప్రతి ఇంట్లో ట్యాప్ పెట్టి మంచి స్వచ్ఛమైనటువంటి నీళ్ళు తెచ్చిచ్చింది. 5 ఏళ్ళు నడిచింది, నడవలే. మిషన్ భగీరథ నీళ్ళు పుష్కలంగా రాలే. ఏమైనా రాలేదా? వచ్చినాయా? మరి ఇప్పుడు ఏం రోగం పుట్టింది నాకు అర్థం కాదు. నీళ్ల కోసం ప్రజలు పోరాడాలని, అధికారులను నిలదీయాలని పిలుపునిచ్చారు. సాగునీరు, తాగునీటి నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు కేసీఆర్. 45 ఏళ్ల తన మిత్రుడు జీవన్ రెడ్డి పార్టీలో చేరడాన్ని కేసీఆర్ చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. జీవన్ రెడ్డికి గులాబీ కండువా కప్పి ఆహ్వానిస్తూ ఆయనను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు వేదికపైనే ప్రకటించారు. కేవలం జగిత్యాలకే పరిమితం కాకుండా పాత కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల బాధ్యతలను జీవన్ రెడ్డి చూడాలని కోరారు. ఆయన చేరికతో పార్టీలో నూతన ఉత్తేజం వచ్చిందని, సర్వేలన్నీ బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డి తన వయసు 75 ఏళ్ళని చెప్పగా కేసీఆర్ దానిని ఆసక్తికరంగా మళ్లించారు. మీకు ఇప్పుడు 50 ఏళ్లే, ఇవాటి నుంచి మీ వయస్సు 25 ఏళ్ళు తగ్గిపోయింది అంటూ ఉత్సాహపరిచారు. తనకు 72 ఏళ్ళు వచ్చాయని, తెలంగాణ ప్రజలు తలెత్తుకొని బతికేదాకా తమ సేవలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పారు కేసీఆర్. 600 అయినా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అప్పుడు జీవన్ రెడ్డికి సముచిత పదవులు దక్కుతాయని హామీ ఇచ్చారు. అయితే మేడిగడ్డ అంశంపై మాత్రం కేసీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. తన హయాంలో పథకాలు, ప్రాజెక్టుల గురించి చాలాసేపు చెప్పారు కానీ కాళేశ్వరం అంశాన్ని ప్రస్తావించకపోవడం విశేషంగా మారింది. కేసీఆర్ అంటేనే పంచ్ డైలాగ్స్ ఉంటాయి, సటైర్లు ఉంటాయి. ఆయన మాటలలో పదును ఎక్కువ. నాలిక దాటి వచ్చే ప్రతి మాట నిప్పులే కురిపిస్తాయి. అలాంటి కేసీఆర్ చాలా కాలం తర్వాత జనంలోకి వచ్చారు. జగిత్యాలలో జరిగిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ తన మునుపటి జోరు, హుషారు చూపించారు. కారు సారు స్పీడ్కి బ్రేకులే ఉండవని కూడా అనిపించారు.
తన చావుని కోరుకుంటున్నారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి మీద హాట్ కామెంట్స్ చేశారు కేసీఆర్. తెల్లారి లేస్తే తన చావు గురించి మాట్లాడే వారికి ఇదే మాట అన్నారు కేసీఆర్. తాను ఇప్పట్లో చావనన్నారు. ప్రజలలోనే ఉంటాను అని ప్రజల కోసమే పనిచేస్తూ ఉంటానని కూడా చెప్పాడు కేసీఆర్. చివరి శ్వాస వరకు ప్రజల కోసమే తన జీవితం అన్నాడు కేసీఆర్. పిల్లి శాపాలకు ఉట్టి తెగుతుందా అని సామెత కూడా చెప్పిన కేసీఆర్ తాను పోరాటం చేస్తూనే ఉంటాను అన్నారు. పొద్దున్న లేస్తే కేసీఆర్ చావాలి, నువ్వు 1000 జన్మలు ఇచ్చినా నేను చావనా కొడుకు అనుకుంటున్నావు. ఉట్టి మీద దాచిపెట్టిరు, మన ఇళ్ళలో దాతారు కదా, ఏది ఉట్టి ఉట్టి అని ఉంటుంది. ఇప్పుడు మీకు తెలుసో లేదో కానీ ఇప్పుడు ఈ మధ్యలో ఫ్రిడ్జ్లు మోపోయిన మునుపు ఉట్టి అనేది ఉంటుండే. ఎండిపోయిన చేపలోకి నీ రొయ్యలో అవి ఉంటే నీ వరుగులు ఉంటే దాంట్లో పెడుదురు. పిల్లికి అందదా ఉట్టి, కింద కూసుకొని శాపం పెడతా ఉంటుంది, తెగాలే పడాలి తెగాలే పడాలి. పిల్లి శాపానికి ఉట్టి తెగుతుందా? మరి విధవలు కేసీఆర్ చావాలంటే కేసీఆర్ దత్తడా? టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు గురించి కూడా కేసీఆర్ ఇదే సభలో ప్రస్తావించడం విశేషం. తాను తెలంగాణ ఉద్యమంలోకి రావడానికి కారణం బాబు అని అన్నారు. ఆనాడు చంద్రబాబు ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్నారని గుర్తు చేశారు. కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెంచేశారని, ఈ విషయం మీద తగ్గించమని తాను లేఖ రాశాను అన్నారు. ఛార్జీలు తగ్గించకుంటే సమైక్య రాష్ట్రం నుంచి విడిపోతామని కూడా చెప్పానని కేసీఆర్ ఆనాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. అయినా బాబు మాట వినలేదని, పైగా రైతులు కరెంట్ ఛార్జీల తగ్గింపు కోరుతూ బషీర్బాగ్ వద్ద ఉద్యమం చేస్తే 3 రైతులను పట్టపగలు ఆనాటి టీడీపీ ప్రభుత్వం కాల్చి చంపింది అని కేసీఆర్ ఫ్లాష్ బ్యాక్ విషయాలను చెప్పారు. దాంతో ఇక లాభం లేదని, తాను జెండా ఎత్తాల్సి వచ్చిందని అన్నారు. ఆనాడు సమైక్య రాష్ట్రంలో ఎవరు గొంతెత్తేవారు కారని, కట్టు బానిసలుగా వ్యవహరించేవారని ఆయన అన్నారు. పైగా ఎదిరించిన వారి మీద కాల్పులు జరపడంతోనే తాను రంగంలోకి దిగాల్సి వచ్చిందని చెప్పారు కేసీఆర్. తెలంగాణ ఉద్యమం అంటేనే అన్నీ గుర్తుకు రావాలని కేసీఆర్ చెప్పారు. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.